అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో రాగి రొట్టెలు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ రొట్టెలు ఒత్తే విధానం 2 విధాలుగా చూపిస్తాను చూడండి. ముందుగా మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటామో అదే కప్పుతో ముప్పావు కన్నా కొద్దిగా ఎక్కువ నీళ్లు పోసుకొని కడాయిలో యాడ్ చేసుకోవాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 చెంచా నూనె వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు ఏ కప్పుతో అయితే నీళ్లు పోసామో అదే కప్పుతో నిండా పిండి కలపాలి. పిండంతా బాగా కలిసేటట్టు ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పిండి పూర్తిగా కలవక్కర్లేదండి, పొడి పొడిగా ఉన్నా సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత పిండిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పిండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే అరచేతితోటి బాగా ప్రెషర్ ఇస్తూ స్మూత్గా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఒకవేళ పిండి మరీ వేడిగా ఉంటే కొద్దిగా చల్లటి నీళ్ళలో చేయి ముంచుకుంటూ కలుపుకోండి. ఇలా కలపడం వల్ల పిండిలో జిగురు వచ్చి రొట్టెలు విరగకుండా చాలా మృదువుగా వస్తాయి. పిండిని కనీసం ఒక 5 నిమిషాల పాటు ఇలాగ బాగా కలపాలండి. పిండి ఎప్పుడైతే మన అరచేయికి అంటుకోకుండా మృదువుగా ఉంటుందో అప్పుడు పిండి రెడీ అయినట్టు. చూడండి, ఇలాగ సాఫ్ట్గా అవ్వాలి, పిండి మృదువుగా ఉండాలి. ఈ పిండిని ఒక తడి బట్టతో కప్పి ఉంచుకోవాలి, లేకపోతే ఒక మూత అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక పూరీ ప్రెస్ తీసుకొని అటు ఇటు మనం ప్లాస్టిక్ కవర్లు వేసుకోవాలి. 1 సైడ్ ప్లాస్టిక్ కవర్ మీద కొద్దిగా నూనె ఒక్కసారి రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పూరీ ప్రెస్ సైజ్ బట్టి మనకు దాని సరిపడా పిండి తీసుకోవాలండి. నా దగ్గర చిన్నదే ఉంది పూరీ ప్రెస్, అందుకనే మీడియం సైజు తీసుకున్నాను. ఇప్పుడు ఆ పిండిని ఒకసారి 2 అరచేతుల మధ్యలో బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పిండిని కొద్దిగా ఫ్లాట్ చేసుకొని ఆ పూరీ ప్రెస్ మరీ మధ్యలో కాకుండా కొద్దిగా పైన పెట్టుకొని దాని మీద ఇంకో కవర్ వేసి ఒకసారి బాగా ప్రెస్ చేయాలి. ఒకసారి ప్రెస్ చేయగానే బాగా స్ప్రెడ్ అవుతుంది. మనకి ఇంకొంచెం పెద్దగా కావాలంటే ఒక్కసారి పక్కకి తిప్పి ఇంకోసారి ప్రెస్ చేయండి. ఇలా మనకి ఎంత పలుచగా కావాలంటే అన్నిసార్లు ప్రెస్ చేసుకోవాలి. ఇది ఎన్నిసార్లు ప్రెస్ చేయాలన్నది మన పూరీ ప్రెస్ సైజ్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు పై కవర్ తీసేసాను. చూడండి, రొట్టె రెడీ అయిపోయింది. కింద కవర్ నుండి రొట్టె ఇలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా రొట్టె ఎంత పలుచగా ఒత్తగలిగామో. ఇది పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలండి. పలుచగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు. పలుచగా ఉంటే పిండి అంటుకుపోతుంది, గట్టిగా ఉంటే క్రాక్స్ వస్తాయి. ఇప్పుడు ఇంకోటి చేసి చూపిస్తున్నాను. రొట్టెలు బాగా రావాలంటే పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలి. 1 కప్పు పిండికి ముప్పావు కప్పు కన్నా కొద్దిగా ఎక్కువ నీళ్ళు పోయాలి. అలా పోస్తేనే కరెక్ట్గా వస్తుందండి కన్సిస్టెన్సీ. ఇది 1కి 2 సార్లు చేస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. మనం చేత్తో ఒత్తినా కూడా ఇంత రౌండ్గా రావండి. ఇప్పుడు పూరీ ప్రెస్ లేకపోతే ఎలా ఒత్తుకోవాలో చూపిస్తున్నాను. సేమ్ అదే సైజు పిండి తీసుకొని కొద్దిగా ఫ్లాట్ చేసుకొని కొంచెం పిండి అద్దుకొని మామూలు రొట్టెల పీటల మీద ఒత్తుకోవాలి. రొట్టె చాలా సులువుగా ఒత్తడానికి వస్తుందండి. రొట్టె రౌండ్గా రావాలంటే ఒక మూత తీసుకొని ఆ ఎడ్జెస్ని ట్రిమ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల రొట్టె రౌండ్గా వస్తుంది. ఆ ఎడ్జెస్లోంచి వచ్చిన పిండిని ఇంకో రొట్టెలోకి వాడుకోవచ్చు. చూడండి, రొట్టె ఎంత పలచగా ఒత్తగలిగామో. ఇప్పుడు పెనం బాగా వేడి చేసుకొని 1 చుక్క నూనెతోటి దాన్ని గ్రీస్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రొట్టెను అటు ఇటు కాల్చుకోవాలి. ఒక పక్క కొంచెం కాలాక రెండో పక్కకు తిప్పుకోవాలి. రొట్టె అటు ఇటు కాలాక దాని తర్వాతే పొంగుతుంది. రొట్టె పొంగడం మొదలెట్టగానే ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకొని 2 పక్కలా తిప్పుకోవాలి. ఇలా చేయడం వల్ల రొట్టె బాగా కాలుతుంది. ఈ రొట్టెలు కాలడానికి కొంచెం టైం పడతాయండి. ఇప్పుడు రొట్టెను ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. నెయ్యి ఆప్షనల్ అండి, కానీ నెయ్యి రాసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఇంకో రొట్టె కాల్చే ముందు మళ్ళీ ఒకసారి కొద్దిగా నూనెతోటి పెనాన్ని గ్రీస్ చేసుకోవాలి, లేకపోతే రొట్టెలు కొద్దిగా అంటుకుపోతాయి. ఇప్పుడు అదే విధంగా కాల్చుకోవాలి. ఇవి చాలా రుచిగా ఉంటాయండి రొట్టెలు, చాలా హెల్దీ కూడా. చూడండి, చల్లారాక కూడా రొట్టెలు చాలా మెత్తగా ఉన్నాయి.
మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.